శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కుజుడు జనవరి 16వ తేదీ ఉదయం 4:36 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి 16వ తేదీ జరుగుతోంది. అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 11:50 మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారతాడు. అంటే జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, అనుకూల ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది, కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలను పరిశీలిస్తే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం. అంటే కుజుడి సంచారంలో మార్పు జరిగిన మకర రాశి 3వ రాశి అవుతుంది. కుజుడి ట్రాన్సిట్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 3వ స్థానంలో కుజుడు విశేషమైన యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఆ అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకుని వృశ్చిక రాశి వాళ్ళ అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. 3వ స్థానంలో కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా సర్వకార్య సిద్ధిని కలిగింపజేస్తాడు. వృశ్చిక రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు ఉండవు. బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి యోగం కనిపిస్తోంది. అలాగే ఏ పని ప్రారంభించి చేసినా సరే ఆ పనిలో విఘ్నాలు లేకుండా జయప్రదంగా ఆ పనిని పూర్తి చేయడంతో పాటుగా ధనప్రాప్తి యోగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు ఊహించిన దానికంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది ఎక్కువ ధన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే రూపాయి రావాల్సిన చోట 10 రూపాయల లాభం వచ్చే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాగే రావలసినటువంటి మొండి బాకీలు కూడా వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళు, డబ్బులు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరూ కూడా ఈ కుజుడి ట్రాన్సిట్ వల్ల, కుజుడు మకరంలోకి ప్రవేశించగానే మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన బల్క్ అమౌంట్లు మీకు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కఠినమైనటువంటి మొండి బాకీలు కూడా వసూలయ్యే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా ఏ లోపం లేకుండా ఉంటారు, హాయిగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు. చాలా కాలంగా నెలలుగా అనారోగ్యాలు ఉన్నవాళ్ళు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, ఒక అనారోగ్య సమస్య తర్వాత ఇంకొక అనారోగ్య సమస్య వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కుజుడి మకర సంక్రమణం ప్రారంభం కాగానే వృశ్చిక రాశి వాళ్ళు వెంటనే ఆ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఒక అద్భుతమైన ఉపశమనం కలుగుతుంది. కారణం తెలియని అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్యాలు వస్తున్న వాళ్ళకి అనారోగ్యాలకు బ్రేక్ పడుతుంది. ఆరోగ్యపరంగా చక్కటి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి 3వ స్థానంలో కుజుడు పరిపూర్ణంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి సజ్జన పరిచయం ఏర్పడుతుంది. అంటే మంచి వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అంతేకాకుండా మంచి వాళ్ళతో ఏర్పడిన పరిచయాలు క్రమక్రమంగా పెరిగి వాళ్ళతో సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవటం వల్ల వాళ్ళు బంగారు భవిష్యత్తును మీకు చూపిస్తారు. ఆ మార్గంలో నడవటం వల్ల కూడా మీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. కాబట్టి మంచి వాళ్ళ పరిచయము, మంచి వాళ్ళ స్నేహము, మంచి వాళ్ళు ఇచ్చే సలహాల ద్వారా
జీవితంలో ఒక మెట్టు ఎదగటానికి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం విశేషంగా సహకరిస్తుంది. అలాగే అనూహ్య ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. అంటే మీరు ఊహించని విధంగా అనుకోకుండా హఠాత్తుగా వృశ్చిక రాశి వాళ్ళకి ఏదో ఒక విధంగా ధనపరంగా కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సుఖ సంతోషాలకు ఎటువంటి లోటు ఉండదు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారు. అన్ని విధాలుగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం మేలైన సమయంగా చెప్పుకోవాలి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కుజుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి. కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. దీన్నే కుజ దీపము అనే పేరుతో పిలుస్తారు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజ దీపాన్ని వెలిగించండి. సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు. కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు. అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి 9 ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు. అందుకే 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి. ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకొని కూడా దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట 1.25 kg కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ఒకరు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి మంగళవారం ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ, నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, 6 ప్రదక్షిణలు చేయటం లేదా 9 ప్రదక్షిణలు చేయటం, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి
కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటించండి. ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని, అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.